మీరు హామీల గురించి అంటే చెప్తున్నారు. అధినాయకుడు వచ్చి మాట్లాడాలా వీళ్ళకు? పర్వాలేదు. కోటేశ్వరరావు గారు ఏంటి నిన్న ఈడీ విచారణ చూసాం కదా, నిన్న కేటీఆర్ కామెంట్స్ ఏ రకంగా చూస్తారు, అసలు ఏమీ లేదు అనే విధంగా ఆయన మళ్ళీ నిన్న ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశారు, ప్రజలకు పంపించే ప్రయత్నం చేశారు. అరే నిజంగానే కదా కేటీఆర్ను పాపం ఇబ్బంది పెడుతున్నట్టున్నారు అనే విధంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలనే ప్రయత్నం చేశారు. ప్రజల్లో ఒక అభిప్రాయాన్ని అంటే ఇప్పుడు మనం ఈ సందర్భంగా బీఆర్ఎస్ పెద్దలు అపార్థం చేసుకోవద్దు, నేను ముందే చెప్తున్నాను. చెప్పండి. గోబెల్స్ ప్రచారం అంటారు. గోబెల్స్ ప్రచారం అంటే ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే అది నిజం అవుతుంది అనేటువంటిది జర్మన్ గోబెల్స్ చేసినటువంటి ఎత్తుగడ. అటువంటి ప్రచార ఎత్తుగడలని ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ బీఆర్ఎస్ తో సహా అందరూ పాటిస్తున్నారు. అందుకని కేటీఆర్ ఈ విషయంలో అంటే తన మీద నమోదైనటువంటి ఫార్ములా రేస్ విషయంలో ఒకే అంశం మీరు ఎన్నిసార్లైనా చెప్పండి, ఒకే అంశం దీన్ని పదే పదే చెప్తున్నారు. దానికి స్ఫూర్తి ఏంటంటే గోబెల్స్. అది వాస్తవం కాదనేటువంటి సరే జనం తెలుసుకుంటారు, కానీ జనంలో అటువంటి దాన్ని జనం మెదడులో చొప్పించడానికి మాత్రం ప్రయత్నం చేస్తా ఉంది అనేటువంటిది ఒకటి. ఇక్కడ కాంగ్రెస్ పెద్దలు కానీ లేదా అనేక మంది కానీ అవినీతి అక్రమాలు జరిగాయనేటువంటి ఆరోపణలు చేసిన మాట వాస్తవం. కానీ నమోదైనటువంటి కేసులో 2 అంశాలు ఉన్నాయి. దీని గురించి నేను మొదటి నుంచి స్పష్టంగా చెప్తున్నాను. ఈ విషయంలో ఈ నిబంధనలు పాటింపు లేదా పాటించకపోవడం అనేటువంటి విషయంలో కేటీఆర్ మౌఖికంగానే ఆదేశాలు ఇచ్చారు తప్ప ఎక్కడ రికార్డు పూర్వకంగా ఆయన దొరికినట్టు కనపట్టలేదు. ఎందుకంటే కేటీఆర్ మాటల్లో అది మనకి స్పష్టంగా కనిపిస్తా ఉంది. అందుకనే అంత ధైర్యంగా ఆయన మాట్లాడుతున్నారు. అందుకని ఇక్కడ 2 అంశాలు. మొత్తానికి అధికారులను నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారంటారు. నిబంధనలు పాటించాలి కదా, అధికారులు వాళ్ళే దొరికిపోతారు. అయితే ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే ఈ వివాదం ప్రారంభమైన సమయంలో అదే గ్రీన్ కో సంస్థలు ఇచ్చినటువంటి ఎలక్ట్రల్ బాండ్స్, మన బీఆర్ఎస్ కి ఇచ్చినటువంటి ఎలక్ట్రల్ బాండ్స్ 41 కోట్ల రూపాయలు, అప్పుడు అది వెలుగులోకి రాలేదు. తర్వాత కాంగ్రెస్ పార్టీ పెద్దలు దాన్ని వెలికి, ఎందుకంటే పబ్లిక్ డొమైన్ లో ఉంది కనుక దాన్ని వెలికి తీశారు. వెలికి తీసిన తర్వాత మేము కూడా తీసుకున్నాం అని చెప్పేసి అంగీకరించక తప్పలేదు. అంటే కాంగ్రెస్ వాళ్ళు కూడా తీసుకుని చెప్పండి సార్, కాంగ్రెస్ వాళ్ళ తీసుకున్నది కూడా చెప్పండి. నేను చెప్తున్నా కదా, కాంగ్రెస్ వాళ్ళు తీసుకోలేదని నేను చెప్పలేదే, మీరు తీసుకున్నట్టు చెప్పారా? పోనీ నిజాయితీ పరులు కదా. అది ఓపెన్ సీక్రెట్ సార్, అది ఓపెన్ ఉండదు. బ్యాంక్ మాకు వచ్చింది అంతా బ్యాంక్ లో ఉంది. సరే ఎవరికి వచ్చిందైనా. మీరు కోటేశ్వరరావు గారు మీరు ఏమంటారంటే ఈ కేసులో చూస్తూ ఉంటే కేటీఆర్ తప్పించుకునే అవకాశం కనబడుతుంది, అధికారులే లాస్ట్ చివరిగా దొరుకుతారంట. ఎలక్ట్రల్ బాండ్స్ అంటే క్విడ్ ప్రోకో బీజేపీ తీసుకొచ్చినటువంటి ఆధునికమైనటువంటి అవినీతి మార్గంలో ఇదొకటి క్విడ్ ప్రోకో. అందుకని ఆ కంపెనీలు ఆ విధమైనటువంటిది ఇచ్చిన తర్వాత 41 కోట్ల వీళ్ళకి ఇచ్చిన తర్వాత అంతే మొత్తంలో మళ్ళా ఇంకొక రూపంలో వాళ్ళకి ఇచ్చిన తర్వాత వేరే రూట్ లో ఏమైనా అక్రమాలు జరిగాయా అనేటువంటిది దీనిలో కొత్త కోణం. ఆ కొత్త కోణాన్ని ఏసీబీ గాని లేదా ఈడీ గాని నిర్ధారించి చేస్తే అందులో దొరకపోవడం అనేటువంటిది మనకు తెలుస్తుంది. కానీ ఈ దాఖలైనటువంటి కేసులో నిబంధనలకి ఉల్లంఘన అనేటువంటి దానిలో కేటీఆర్ శుభ్రంగా బయటపడతాడు. ఆయన ఏ విధమైనటువంటి శిక్షకి గురి అయ్యేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే బలైపోయింది. అంటే ఇక్కడ కోటేశ్వర ఇంతకుముందు ఎగ్జాంపుల్ మనకు విఠల్ గారు చెప్పారు, అట్లా ఏముండదు.